హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి సిఏ ఫైనల్ ఇన్కమ్ విచ్ డు నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ వీటి గురించి తెలుసుకుందాం. ఏవి అంటే ఇన్కమ్స్ ఏవైతే మన ఇన్కంలో మనం ఇన్కంలో కన్సిడర్ చేయమో బట్ అవి ఇన్కమ్సే. అవి ఏవి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ 10 గురించి డీల్ చేస్తుంది. ఎగ్జామ్షన్స్ అండర్ సెక్షన్ 10, వైసీ వర్సా డిడక్షన్ అండర్ చాప్టర్ 6A డిడక్షన్స్ అండ్ ఎగ్జామ్షన్స్ అండర్ సెక్షన్ 10 వచ్చేసి ఎగ్జామ్షన్స్ గురించి చెప్తుంది. చాప్టర్ 6A వచ్చేసి డిడక్షన్ గురించి చెప్తుంది. ఇక్కడ ద ఇన్కమ్స్ ఆర్ నోన్ హ్యాస్ ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్. ఎప్పుడైతే ఈ సెక్షన్ 10లో వస్తావో ఆర్ ఈ టోటల్ ఇన్కంలో అసెస్సీ ఎక్స్క్లూడ్ చేస్తారో వాటిని మనం ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ అంటారు. అండ్ సచ్ ఇన్కమ్ షిల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్సబుల్ ఇన్కమ్. సో కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్సబుల్ ఇన్కంలో మనం కన్సిడర్ చేయము. మోర్ ఓవర్ there are certain other incomes which are included in total income. First include చేస్తాము బట్ wholly or partly allowed as deduction in computation of total income under chapter 6A. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 10లో అగ్రికల్చర్ ఇన్కమ్ అనుకోండి, సెక్షన్ 10 మొత్తం మన టోటల్ ఇన్కంలోనే ఇంక్లూడ్ చేయము. బట్ వెన్ దేర్ ఈజ్ ఏ అగ్రిగేటివ్ మెథడ్ క్యాలిక్యులేషన్ వేరే ఉంటుంది, అది నెక్స్ట్ చూద్దాము. ఆర్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్, అది మన టోటల్ ఇన్కంలోకి యాడ్ చేయము, సపరేట్ ఒక డిస్క్లోజర్ చేస్తాం దిస్ ఈజ్ ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ అని. అది సెక్షన్ 10 చెప్పేది. డిడక్షన్ చాప్టర్ 6A ఏవి ఇన్కమ్స్ అయ్యి మళ్ళీ ఎట్లా ఎక్స్క్లూడ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ మనం అదర్ ఇన్కంలో చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక 8,000 ఉందనుకోండి, మనకి 80 TTAలో టోటల్ డిడక్షన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది 15,000 ఉంటే 10,000 వరకు 80 TTA డిడక్షన్ వస్తుంది. సో వాళ్ళు ఏం చెప్పినారు, టోటల్ ఆర్ పార్ట్ ఆఫ్ ఆర్, ఇక్కడ చెప్పినారు చూడండి, పార్ట్లీ ఆర్ హోలీ, మొత్తం ఆర్ కొంతవరకు డిడక్షన్ రావచ్చు చాప్టర్ 6Aలో. ఇవి సెక్షన్ 10 అండ్ చాప్టర్ 6A గురించి చెప్పేది. నెక్స్ట్ ఎగ్జామ్షన్స్ విచ్ ఆర్ డిస్కస్ అండర్ రిలవెంట్ చాప్టర్. ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేసే ఎగ్జామ్షన్స్ ఏ ఉంటాయి, కొన్ని డిస్కస్ చేస్తాము అండ్ కొన్ని వచ్చేసి వేరే చాప్టర్లో ఆ రెస్పెక్టివ్ చాప్టర్స్లో డిస్కస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఆఫ్ ఎగ్జామ్షన్ బీయింగ్ డిస్కస్డ్ ఇన్ రెస్పెక్టివ్ చాప్టర్స్, అంటే ఈ చాప్టర్లో డిస్కస్ చేసేటివి కాకుండా వేరే చాప్టర్లో డిస్కస్ చేసేటివి ఏవి అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీస్లో కొన్ని సెక్షన్స్ ఉంటాయి, వాటిని ఆ శాలరీస్ చాప్టర్ చెప్పేటప్పుడు చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ లీవ్, ట్రావెల్ కన్సెషన్స్ అండ్ అక్కడ ఏవైతే ఉన్నావో అలవెన్సెస్, గ్రాట్యుటీ, కంప్యూటేషన్ ఆఫ్ పెన్షన్, లీవ్ ఎన్కాష్మెంట్, రీట్రీట్మెంట్, ఇవన్నీ మనం శాలరీ చాప్టర్ గురించి చెప్పేటప్పుడు చెప్తాము. అక్కడ హెచ్ఆర్ఏ ఉంది, హౌస్ రెంట్ అలవెన్స్, అది మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ. నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్లో కొన్ని ఉంటాయి, ఏవైతే స్కీమ్స్ క్యాపిటల్ గెయిన్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ యూనిట్ స్కీమ్స్ కానీ ఇంట్రెస్ట్ ఇన్కమ్ రిసీవ్డ్ ఆన్ బైబ్యాక్ షేర్స్, ఇవి క్యాపిటల్ గెయిన్లో డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో వచ్చేసి ఇంట్రెస్ట్ ఇన్కమ్ అరైజింగ్ టు సర్టెన్ పర్సన్స్, కొంతమందికి వచ్చే ఇన్కమ్స్ అండ్ ఫ్యామిలీ పెన్షన్ గురించి చెప్తాము. వాటిని గురించి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో చెప్తాము. ఇక్కడ మనకి ఏమొచ్చినాయి, శాలరీస్ వచ్చింది, క్యాపిటల్ గెయిన్ వచ్చింది, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ వచ్చింది. రానివి ఏవి, హౌస్ ప్రాపర్టీస్ రాలేదు, ఇంకొక హెడ్ ఏదో ఉంటుంది పీజీబీపీకి సంబంధించి, ఆ రెండుకి సంబంధించి ఎగ్జామ్షన్స్ ఇక్కడ ఏం రాలేదు. అంటే జనరల్ ఎగ్జామ్షన్లో ఒకవేళ ఉంటే అవి అక్కడ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇన్కమ్ ఆఫ్ పర్సన్ ఇంక్లూడ్ ఇన్ అసెస్సీస్ టోటల్ ఇన్కమ్, మైనస్ ఇన్కమ్ గురించి చెప్పేది. నెక్స్ట్ గ్రాస్ టోటల్ ఇన్కమ్, రిసీట్ ఫ్రమ్ ఎల్ఐసి, పేమెంట్ ఫ్రమ్ ఎన్పిఎస్, ఇట్లాంటివన్నీ డిడక్షన్ చాప్టర్ చెప్పేటప్పుడు మనం చెప్తాము. నెక్స్ట్ అసెస్మెంట్ ఆఫ్ వేరియస్ ఎంటిటీస్లో వచ్చేసి సెక్యూరిటీ ట్రస్ట్స్, ఇన్వెస్ట్మెంట్ ఫండ్, యూనిట్ హోల్డర్స్ నుంచి, బిజినెస్ ట్రస్ట్ నుంచి, వాళ్ళ నుంచి ఇన్కమ్ వస్తే ఎట్లా ట్రీట్ చేస్తాము అనేది చెప్తాము. వాటికి సపరేట్ చాప్టర్స్లో చెప్తాము. నెక్స్ట్ అసెస్మెంట్ ఆఫ్ చారిటబుల్ ఆర్ రిలీజియస్ ట్రస్ట్ నుంచి మనకి ఏమన్నా ఇన్కమ్స్ వచ్చినాయి సర్టెన్ ఫండ్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్ నుంచి, వాటిని ఆ చాప్టర్ రిలీజియస్ ట్రస్ట్ చాప్టర్లో చెప్పుకుంటాము. నెక్స్ట్ పార్ట్ 2 ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్కి సంబంధించి. సో ఇవన్నీ ఆ రెస్పెక్టివ్ చాప్టర్లో మనం చెప్పుకునేటివి. మనం ఈ చాప్టర్లో ఏం చెప్పుకుంటామంటే ఈ చాప్టర్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి అగ్రికల్చర్ ఇన్కమ్, దట్ ఈస్ డీల్ ఆఫ్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 1. ఇది ఏం చెప్తారంటే అగ్రికల్చర్ ఇన్కమ్ ఈజ్ నాట్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద అసెస్సీ.
ఎస్ఎస్సి యొక్క ఇన్కంలో ఇంక్లూడ్ చేయకూడదు. రీజన్ ఫర్ టోటల్లీ ఎగ్జామ్టెడ్ అగ్రికల్చర్ ఇన్కమ్. రీజన్ ఎందుకు అంటే ఈ అగ్రికల్చర్ అన్న ఇది టోటల్గా ఎగ్జామ్టెడ్ కాబట్టి. సెంట్రల్ ఇన్కమ్ ట్యాక్స్ కాన్స్టిట్యూషన్ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్కి కానీ నో పవర్ టు లెవీ ట్యాక్స్ ఆన్ అగ్రికల్చర్ ఇన్కమ్. సో అగ్రికల్చర్ ఇన్కమ్ పైన ట్యాక్స్ వేసే రైట్ సెంట్రల్ గవర్నమెంట్కి లేదు, కాన్స్టిట్యూషన్కి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏమి అంటే సెక్షన్ 2 క్లాస్ 1A చెప్తాది. ఇది వైడర్ డెఫినేషన్ అండ్ కవర్స్ ఇన్కమ్ నాట్ ఓన్లీ ఫర్ కల్టివేషన్ బట్ ఆల్సో ల్యాండ్ హోల్డర్స్ హూ మైట్ హ్యావ్ రెంటెడ్ అవుట్ ఆఫ్ ద ల్యాండ్. ఇక్కడ అగ్రికల్చర్ అనేది ఓన్లీ కల్టివేషన్ చేసేది ఒకటే కాదు, ఎవరైతే ఆ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ రెంట్కి ఇస్తామో వాటిని కూడా కన్సిడర్ చేస్తాము. అండ్ అగ్రికల్చర్ ఇన్కమ్ మే బీ రిసీవ్డ్ ఇన్ క్యాష్ ఆర్ ఇన్ కైండ్. క్యాష్లో రిసీవ్ చేసుకోవచ్చు, కైండ్లో రిసీవ్ చేసుకోవచ్చు. అగ్రికల్చర్ ఇన్కమ్ మే అరైజ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ 3 ways. ఈ 3 waysలో వస్తుంది. ఈ 3 ways ఏవి అంటే ఇట్ మే బీ రెంట్, అంటే అది రెంట్ కావచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే రెంట్ డెరైవ్డ్ ఫ్రమ్ ల్యాండ్ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా, సిచ్యువేటెడ్ అండ్ ఇండియా అండ్ యూజ్డ్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్. ల్యాండ్ ఇండియాలో సిచ్యువేట్ కావాలి అండ్ యూజ్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్ కోసమే యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇట్ మే బీ ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ సచ్ ల్యాండ్ బై అగ్రికల్చర్ పర్ఫార్మెన్స్ ఆర్ ప్రాసెస్ ఆర్డినరీ ఎంప్లాయిడ్ బై ద కల్టివేటర్. ఎవరైతే కల్టివేట్ చేస్తుంటారో ఆ పర్సన్ చేసే పర్ఫార్మెన్స్ చేసే పట్టి. అండ్ టు రెండర్ ప్రొడ్యూస్ ఫిట్ టు బి టేకెన్ టు ద మార్కెట్, అంటే మార్కెట్ పొజిషన్కి తీసుకొని వచ్చేంత వరకు అది అగ్రికల్చర్ ప్రోడక్ట్ కిందకే తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడీ నుంచి రైస్ కన్వర్షన్. నెక్స్ట్ ద సేల్ బై కల్టివేటర్ ఆర్ రిసీవర్ ఆఫ్ రెంట్ ఇన్ కైండ్. కల్టివేటర్ సేల్ చేసేది ఆర్ రెంట్ ఇన్ కైండ్లో తీసుకునేది. అండ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్డ్ రైజ్డ్ ఆర్ రిసీవ్డ్ బై హిమ్. ఇవన్నీ మనం ఇన్కమ్ డెరైవ్డ్ అంటే ఆ ల్యాండ్ నుంచి డెరైవ్ అయ్యేటివి ఇట్లా చూసుకుంటాము. నెక్స్ట్ లాస్ట్లీ అగ్రికల్చర్ ఇన్కమ్ మే బీ డెరైవ్డ్ ఫ్రమ్ ఫామ్ బిల్డింగ్. అంటే మీకు ఒక ఫామ్ హౌస్ ఉందనుకోండి అగ్రికల్చర్ ల్యాండ్లో, దాని నుంచి ఏమైనా ఇన్కమ్ వచ్చినా వాటిని కూడా అగ్రికల్చర్ ఆపరేషన్సే అంటాము. ఇప్పుడు కొన్ని క్రిటికల్ ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్లో చూద్దాం. రెంట్ ఆర్ రెవెన్యూ డెరైవ్డ్ ఫ్రమ్ ల్యాండ్ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా. మనకి సిచ్యువేటెడ్ అవుట్ సైడ్ ఇండియా వచ్చిందంటే అది అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్సబిలిటీలోకి వస్తుంది చూడండి. నెక్స్ట్ ఇన్ ఇండియా అండ్ యూజ్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్. దానికి 3 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఒక 3 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఏదానికి ఇన్కమ్ డెరైవ్డ్ అనేది ఇండియాలో ఉన్న ల్యాండ్ నుంచే అండ్ అగ్రికల్చర్ పర్పస్ అని చెప్పడం కోసము. ఫస్ట్ రెంట్ కానీ రెవెన్యూ కానీ షుడ్ బి డెరైవ్డ్ ఫ్రమ్ ల్యాండ్ నుంచి డెరైవ్ కావాలి. ల్యాండ్ వాజ్ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియాలో సిచ్యువేట్ కావాలి. ఒకవేళ ఆ అగ్రికల్చర్ ల్యాండ్ సిచ్యువేటెడ్ ఇన్ ఫారిన్ కంట్రీ అయితే ద ఎంటైర్ ఇన్కమ్ ట్యాక్సబుల్లోకి వస్తుంది. అండ్ ల్యాండ్ షుడ్ బి యూజ్డ్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్. సో ఈ మూడు కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే అక్కడ వచ్చిన ఇన్కమ్ అనేది అగ్రికల్చర్ ఇన్కమ్లోకి తీసుకుంటాము. ఏది రెంట్ ఆర్ రెవెన్యూ షుడ్ బి డెరైవ్డ్ ఫ్రమ్ ల్యాండ్ నుంచి రావాలి. ల్యాండ్ అనేది ఇండియాలో సిచ్యువేట్ కావాలి అండ్ ల్యాండ్ షుడ్ బి యూజ్డ్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్. నెక్స్ట్ అమౌంట్ రిసీవ్డ్ ఇన్ మనీ ఆర్ ఇన్ కైండ్ బై వన్ పర్సన్ ఫ్రమ్ అనదర్ పర్సన్ ఫర్ రైట్ టు యూజ్ ఆఫ్ ల్యాండ్ ఇన్ టర్మ్డ్ యాజ్ రెంట్. ఒకరు యూజ్ చేస్తుంటారు, ఒకరు రిసీవ్ చేసుకుంటుంటారు. అది టర్మ్స్ ఏమంటారు, రెంట్ అని అంటాము. ఇక్కడ ద రెంట్ అనేది ఫస్ట్ పర్సన్ దట్ ఈజ్ మెయిన్ ఓనర్ అన్న రిసీవ్ చేసుకోవచ్చు, ఆ సబ్టెనెంట్ అనేది రిసీవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సబ్టెనెంట్ ఓనర్షిప్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాదు. ఓనర్షిప్ ఈజ్ నాట్ నెసెసరీ ఫర్ ద ల్యాండ్. ద రెంట్ రిసీవ్డ్ బై ద ఒరిజినల్ టెనెంట్ ఫ్రమ్ సబ్టెనెంట్ వుడ్ ఆల్సో బి అగ్రికల్చర్ ఇన్కమ్ కిందనే తీసుకుంటాము, సబ్జెక్ట్ టు అదర్ కండిషన్ సాటిస్ఫై అయితే. అండ్ ఇక్కడ స్కోప్ ఆఫ్ టర్మ్ ఆఫ్ రెవెన్యూ ఈజ్ మచ్ బ్రాడర్ దెన్ రెంట్. రెవెన్యూ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రెంట్. రెంట్ అంటే మనకున్న ల్యాండ్ నుంచి ఒకరికి ఇస్తే అమౌంట్ వస్తే అది రెంట్ అవుతుంది. రెవెన్యూ ఈజ్ నాట్ సమ్ ప్రొడక్షన్ జరగడం కానీ, సమ్ వర్క్ జరగడం కానీ, సమ్ ట్రాన్సాక్షన్ జరగడం కానీ అప్పుడు వచ్చేది మనకి రెవెన్యూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫీ రిసీవ్డ్ ఫర్ రెన్యువల్ ఫర్ గ్రాంట్ ఆఫ్ ల్యాండ్ ఆన్ లీజ్ వుడ్ బి రెవెన్యూ డెరైవ్డ్ ఫ్రమ్ ల్యాండ్. సో
ఫీ ఏది ల్యాండ్ ఉంది కదా, గ్రాండ్ని రెన్యువల్ చేయడానికి ఏదైతే ఫీఎస్ రిసీవ్ చేసుకుంటామో అది రెవెన్యూ అవుతుంది. నెక్స్ట్ ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ సచ్ ల్యాండ్ బై అంటే ఇక్కడ అగ్రికల్చర్ అనేది మన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో డిఫైన్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ హౌఎవర్ కల్టివేషన్ ఆఫ్ ఏ ఫీల్డ్ ఇన్వాల్వింగ్ హ్యూమన్ స్కిల్ అండ్ లేబర్ ఆన్ ద ల్యాండ్ కెన్ బి బ్రాడ్లీ టర్మ్డ్ యాజ్ అగ్రికల్చర్. సో హ్యూమన్ యొక్క స్కిల్ లేబర్ వర్క్ కల్టివేషన్ ఫీల్డ్లో కన్నా ఉంటే దాన్ని అగ్రికల్చర్ అంటాము. ఈ అగ్రికల్చర్లో టిల్లింగ్ ఆఫ్ ల్యాండ్, సావింగ్ ఆఫ్ సీడ్స్ అండ్ సిమిలర్ ఆపరేషన్స్. ఇట్ ఇన్వాల్వ్స్ బేసిక్ ఆపరేషన్ అండ్ సబ్సిక్వెంట్ ఆపరేషన్స్. ఇక్కడ 2 types ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. టిల్లింగ్ ఆఫ్ ల్యాండ్ అంటే పొలంని దున్నడము, సావింగ్ ఆఫ్ సీడ్స్ అంటే విత్తనాలు వేయడము, అండ్ సిమిలర్ ఆపరేషన్స్ ఇట్లాంటివి చేస్తుంటాయి. ఇక్కడ 2 types ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. ఒకటి బేసిక్ ఆపరేషన్, ఇంకోటి సబ్సిక్వెంట్ ఆపరేషన్. బేసిక్ ఆపరేషన్లో ఏం చేస్తారు, దోస్ ఆపరేషన్ బై అగ్రికల్చరలిస్ట్ విచ్ ఆర్ అబ్సల్యూట్లీ నెసెసరీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎఫెక్టివ్లీ రైజింగ్ ప్రొడ్యూస్ ఫ్రమ్ ల్యాండ్ ఆర్ ద బేసిక్ ఆపరేషన్స్. అంటే ఎఫెక్టివ్గా వర్క్ చేయడానికి అగ్రికల్చరిస్ట్ చేసే ఆపరేషన్స్ని బేసిక్ ఆపరేషన్స్ అంటారు. సబ్సిక్వెంట్ ఆపరేషన్ టు బి పర్ఫార్మ్డ్ ఆఫ్టర్ ప్రొడ్యూస్ ఆఫ్ స్పోర్ట్ ఫ్రమ్ ద ల్యాండ్. ఎగ్జాంపుల్ వెడ్డింగ్, డిగ్గింగ్ అంటే విత్తనాలు వేసిన తర్వాత కొన్ని చేసే పని ఉంటుంది. అది తీసేసిన తర్వాత కూడా ఆ పొలంని దున్ని పెట్టాలి. ఆ సబ్సిక్వెంట్ ఆపరేషన్స్. దిస్ సబ్సిక్వెంట్ ఆపరేషన్ వుడ్ బి అగ్రికల్చర్ ఆపరేషన్స్ ఓన్లీ వెన్ టేకెన్ ఇన్ కంజక్షన్ విత్ అండ్ కంటిన్యూయేషన్ ఆఫ్ బేసిక్ ఆపరేషన్స్. బేసిక్ ఆపరేషన్స్ కంటిన్యూయేషన్ చేస్తుంటే ఆ సబ్సిక్వెంట్ ఆపరేషన్కి సంబంధించినవి కూడా అగ్రికల్చర్కి సంబంధించే. ఇక్కడ అగ్రికల్చర్ కంప్రైజెస్ విత్ ఇన్ దిస్ స్కోప్ బేసిక్ యాజ్ వెల్ as సబ్సిడరీ ఆపరేషన్స్ రిగార్డ్లెస్ ఆఫ్ నేచర్ ఆఫ్ ప్రొడ్యూస్ రైజ్డ్ ఆన్ ద ల్యాండ్. ఇక్కడ ప్రొడ్యూస్ అనేది మేబీ గ్రెయిన్స్ ఉండొచ్చు, ఫ్రూట్స్ ఉండొచ్చు, వెజిటేబుల్స్ ఉండొచ్చు, నెసెసరీ ఫర్ సస్టెన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ సస్టెన్స్ కావడానికి పెట్టేది, ఇంక్లూడింగ్ ప్లాంటేషన్ అండ్ గ్రూవ్స్, గ్రాస్ ఆర్ పాస్టర్స్ ఫర్ కన్జంప్షన్ ఆఫ్ బీస్ట్ or articles of luxury such as betel, coffee, tea, spices, coffee, tobacco, commercial crops. ఇట్లా ఏమన్నా ఉండొచ్చు. వాళ్ళు కమర్షియల్ ప్రోడక్ట్స్ ఇవి కాటన్ ఫ్లాక్స్, జూట్, హెంప్, ఇండిగో ఇవన్నీ మనకి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కిందకే వస్తాయి. అండ్ బట్ ద టర్మ్ అగ్రికల్చర్ కెనాట్ బి ఎక్స్టెండెడ్ టు ఆల్ యాక్టివిటీస్. అన్ని యాక్టివిటీస్ చేసేటివన్నీ అగ్రికల్చర్లోకి రావు. ఫర్ ఎగ్జాంపుల్ విచ్ హ్యావ్ సమ్ డిస్టెంట్ రిలేషన్ టు ల్యాండ్, లైక్ డైరీ ఫార్మింగ్ చేస్తున్నాం అనుకోండి, ఆ బ్రీడింగ్ ఆర్ రేడింగ్ ఆఫ్ లైవ్ స్టాక్స్, బటర్ అండ్ చీజ్ మేకింగ్ అండ్ పౌల్ట్రీ ఫార్మింగ్ ఇవన్నీ మనకి అగ్రికల్చర్లోకి రావు. డైరీ ఫామ్ నడుస్తుంటే, బ్రీడింగ్ చేస్తుంటే అట్లాంటివి. అండ్ వెదర్ ఇన్కమ్ ఫ్రమ్ నర్సరీ కాన్స్టిట్యూట్ అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుందా కాదా అంటే, ఇన్ ద పాస్ట్ దే హ్యావ్ బీన్ కోర్ట్ రూలింగ్ దట్ ఓన్లీ ఇఫ్ నర్సరీ ఈజ్ మెయింటైన్డ్ బై క్యారింగ్ అవుట్ ద బేసిక్ ఆపరేషన్స్ ఆన్ ల్యాండ్ అండ్ సబ్సిక్వెంట్ ఆపరేషన్ ఇన్ కంటిన్యూషన్ దేర్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ సచ్ నర్సరీ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ అగ్రికల్చర్ ఇన్కమ్. ఇది ఎప్పుడు పాస్ట్లో చెప్పినది. బట్ రీసెంట్గా మనకి ఏం చేస్తున్నారు, ఈ అగ్రికల్చర్ నర్సరీ వాళ్ళు కొన్ని పాట్స్ తీసుకొని ఆర్ కొన్ని బాక్సెస్ తీసుకొని అందులో ప్లాంటేషన్ చేస్తున్నారు. ఇక్కడ మనకి బేసిక్ ఆపరేషన్స్, సబ్సిక్వెంట్ ఆపరేషన్స్ ఏం జరగవు. అంటే పొలంని దున్నడము, విత్తనాలు వేయడము, అంత కలుపు తీసేయడం ఇట్లాంటివన్నీ ఏం జరగవు. ఓన్లీ ఒక పాట్లో ఒక విత్తనం వేస్తారు, అది ప్లాంటేషన్ చేసుకుంటూ వస్తారు. దానిలో పర్ఫార్మెన్స్ ఆపరేషన్స్ ఏం పెద్దగా చేయరు. నెక్స్ట్ ఇక్కడ ఏం జరిగిందంటే సుప్రీంకోర్టులో హెల్డ్ దట్ బేసిక్ ఆపరేషన్ మస్ట్ బి పర్ఫార్మ్డ్ బిఫోర్ ఎనీ ఇన్కమ్ కెన్ బి కాల్డ్ హ్యాజ్ అగ్రికల్చర్ ఇన్కమ్. ఇది అగ్రికల్చర్ ఇన్కమ్ అని చెప్పాలంటే బేసిక్ ఆపరేషన్ జరగాలి అని సుప్రీంకోర్టు చెప్పింది. ద బేసిక్ ఆపరేషన్స్ ఇన్వాల్వ్స్ కల్టివేషన్ ఆఫ్ గ్రౌండ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ టిల్లింగ్ ఆఫ్ ల్యాండ్, సోయింగ్ ఆఫ్ సీడ్స్, ప్లాంటింగ్ అండ్ అదర్ సిమిలర్ ఆపరేషన్స్ ఆఫ్ ద ల్యాండ్. ఈ ఆపరేషన్స్ అన్నీ మనం ఏమంటారు, ప్లాంట్స్ అనేది పాట్లో బాక్సెస్లో వేసే వాళ్ళకి ఇవన్నీ జరగవు ఇన్ నోటు. నెక్స్ట్ సచ్ బేసిక్ ఆపరేషన్ డిమాండ్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ హ్యూమన్ లేబర్ అండ్ స్కిల్ upon the land itself, and further they are directed to make the crop sprout from the land. Therefore income derived from sale of plant grown directly in
పాట్స్ అంటే కుండలలో పెట్టి అమ్ముతుంటారు, మొక్కలు అమ్ముతుంటారు, అట్లాంటి వాళ్ళు ఉండొచ్చు. షుడ్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ అగ్రికల్చర్ ఇన్కమ్, షుడ్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ అగ్రికల్చర్ ఇన్కమ్. ఇది ఎవరు చెప్పినారు? సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు ఇట్లా చెప్పింది. అంటే పాట్స్ కుండలలో వేసి పెట్టే ప్లాంట్స్ని అగ్రికల్చర్ ఇన్కమ్ అని అనము అని చెప్పింది. బట్ హైకోర్టు ఏం చెప్పిందంటే అబ్జర్వ్ దట్ నర్సింగ్ యాక్టివిటీ ఇన్వాల్వ్ క్యారింగ్ అవుట్ ఆఫ్ సెవరల్ ఆపరేషన్స్ ఆన్ ల్యాండ్ బిఫోర్ శాప్లింగ్ వర్ ట్రాన్స్లేటెడ్ ఇన్ suitable containers including pots and thereafter kept in a shade or greenhouse for further operations and growth. Therefore, income rising from nursery should be considered as agriculture income అని ఎవరు చెప్పినారు? హైకోర్టు వాళ్ళు చెప్పినారు. సో ప్రొవైడెడ్ దట్ ఇన్కమ్ derived from sapling or seedling grown in nursery would be deemed to agriculture income whether or not to the basic operation were carried out on land. ఇక్కడ మనకి హైకోర్టు ఏమో నర్సరీ చేసేది కూడా అగ్రికల్చర్లోకి వస్తుందని చెప్తుంది. సుప్రీంకోర్టు అంటే అక్కడ బేసిక్ ఆపరేషన్ జరగవు కాబట్టి అగ్రికల్చర్ ఇన్కమ్ కాదు అని చెప్తుంది. అదే అక్కడ ఉండేది. నెక్స్ట్ ప్రాసెస్ ఆర్డినరీ ఎంప్లాయిడ్. మనం ఏది తీసుకోవాలి అంటే దిస్ ఎక్స్ప్లెనేషన్ రాటిఫై ద వ్యూ టేకెన్ బై ద మద్రాస్ హైకోర్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద ట్యాక్స్ పేయర్. నెక్స్ట్ ప్రాసెస్ ఆర్డినరీలీ ఎంప్లాయిడ్ టు రెండర్ ద ప్రొడ్యూస్ ఫిట్ టు బి టేకెన్ టు ద మార్కెట్. అంటే ఒక వర్క్ ఏదైతే చేస్తున్నామో ఆ వర్క్ అనేది ఆ ప్రోడక్ట్ని మార్కెటబిలిటీ తీసుకొని రావడానికి, ఆ సేలబుల్ కమాడిటీలోకి తీసుకొని రావడానికి ఏవైతే ప్రాసెసెస్ చేస్తామో ఆ ప్రాసెస్ అంతా అగ్రికల్చర్లోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, however it must be a process of ordinarily employed by the cultivator or receiver of rent in kind of process must be. అంటే ఆ మార్కెట్కి ఫిట్ కావడానికి చేసే వర్క్ మొత్తం అగ్రికల్చర్లోకి తీసుకోవాలి. ఫర్ ఆర్డినరీ పర్పస్ ఎంప్లాయ్ టు రెండర్ ప్రొడ్యూస్ ఫిట్ ద మార్కెట్ ఇంక్లూడ్ థ్రాషింగ్, విన్నోవింగ్, క్లీనింగ్, డ్రైయింగ్, క్రషింగ్ ఇట్లాంటివన్నీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందే చెప్పినాం, ది ప్రాసెస్ ఆర్డినరీ ఎంప్లాయిడ్ బై ద కల్టివేటర్ టు అబ్టైన్ రైస్ ఫ్రమ్ ప్యాడీ. అంటే మనకి ప్యాడీ అనేది ఫస్ట్ వస్తాయి. ప్యాడీ మీన్స్ వడ్లు ఫస్ట్ వస్తాయి. దాని నుంచి రైస్ మిల్లో వేసే రైస్ వస్తుంది. ఇట్లా ఆ ప్యాడీ ఇప్పుడున్న జనరేషన్లో ప్యాడీని ఎవరు పర్చేస్ చేయరు కాబట్టి ఆ ప్యాడీని కన్వర్షన్ చేసి రైస్లో అమ్ముతాము. సో రైస్ వరకు ఏదైతే చేస్తామో అది అంతా అగ్రికల్చర్ ప్రోడక్ట్ వరకే తీసుకుంటాము. ఈవెన్తో అది మిషనరీస్ యూజ్ చేసి చేంజ్ చేసిన దాని యొక్క ప్రోడక్ట్ని చేంజ్ చేసినప్పటికీ దాన్ని అగ్రికల్చర్ ప్రోడక్ట్గానే తీసుకోవాలి. బికాస్ దాని మార్కెటబిలిటీ రైస్ అయిన తర్వాతనే వస్తుంది కాబట్టి అని ఫస్ట్ దానిలో చెప్తారు. అండ్ ఆఫ్టర్ సచ్ ప్రాసెస్ ద రైస్ కెన్ బి టేకెన్ టు ద మార్కెట్ ఫర్ సేల్. ఓ రైస్ రెడీ అవుతుంది, మాన్యువల్ ఆపరేషన్ చేస్తాము. ఇక్కడ రైస్ అయిన తర్వాత రైస్ని మళ్ళీ ఇంకేమన్నా చేసినామంటే ఆర్ ఆ రైస్ని మళ్ళీ కట్ చేసి సాఫ్ చేసి అట్లా చేస్తుంటే అది బిజినెస్ అవుతుంది. అప్ టు మార్కెటబిలిటీ వరకు మాత్రమే అగ్రికల్చర్ ప్రోడక్ట్. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ బికమ్ బిజినెస్ ఇన్కమ్. However, if marketing process is performed on produce which can be sold in its raw form, income derived therefrom is partly agriculture income and partly business income. ఏవైతే మార్కెటింగ్ ప్రాసెస్ అంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్లోనే అమ్మగలిగితే అండ్ మార్కెటింగ్ ప్రాసెస్ ఏమైనా చేస్తే ఏదైతే ఇన్కమ్ డెరైవ్ అవుతుందో దాన్ని పార్ట్లీ అగ్రికల్చర్ ఇన్కమ్గా తీసుకోవాలి, పార్ట్లీ బిజినెస్ ఇన్కమ్గా తీసుకోవాలి. నెక్స్ట్ సేల్ ఆఫ్ సచ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఇన్ ద మార్కెట్. Any income for the sale of any produce to the cultivator or receiver rent in kind of agriculture income provided it from the land situated in India and used for agriculture purpose. However, produce is subject to any process other than process ordinarily employed to make the produce fit for market. ఇక్కడ ఇన్కమ్ ఏదైతే అరైజ్ అవుతుందో ప్రొడ్యూస్ చేయడం వల్ల పార్ట్లీ ఇన్కమ్గా తీసుకుంటాం, పార్ట్లీ నాన్ అగ్రికల్చర్గా కూడా తీసుకుంటాము. ఇన్ అదర్ వర్డ్స్లో చెప్పాలి అంటే సిమిలర్లీ ఇన్ అదర్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్లో లైక్ టీ, కాటన్, టొబాకో, షుగర్ కేన్ ఎసెట్రా అవి సబ్జెక్ట్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్ ఈజ్ సోల్డ్.
ఇక్కడ ద ప్రాఫిట్ ఆఫ్ సచ్ సేల్స్ విల్ కన్సిస్ట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ బిజినెస్ ఇన్కమ్ కూడా కన్సిడర్ అవుతుంది. ఏవి టీ, కాటన్, టొబాకో, షుగర్ కేన్ ఇట్లాంటి కేసెస్లో ఇక్కడ బిజినెస్ వస్తుంది, బిజినెస్ ఇన్కమ్ ఉంటుంది, అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంటుంది. సో ద పోర్షన్ ఆఫ్ ప్రాఫిట్ రిప్రజెంటింగ్ అగ్రికల్చర్ ఇన్కమ్ విల్ బీ ఎగ్జామ్టెడ్. అగ్రికల్చర్ ఇన్కమ్ వరకు ఎగ్జామ్షన్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ అపోర్షన్మెంట్ ఆఫ్ ఇన్కమ్ బిట్వీన్ బిజినెస్ ఇన్కమ్ అండ్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎక్కడ చెప్తారు అంటే ఎంత తీసుకోవాలి బిజినెస్కి, ఎంత తీసుకోవాలి అగ్రికల్చర్ అనేది రూల్ 7A, 7B అండ్ 8 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్లో మనకి ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈస్ 40%, 50%, 60%, 70% అట్లా డివైడ్ చేస్తారు. రూల్ 7 ఇన్కమ్ ఫ్రమ్ గ్రోయింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎనీ ప్రోడక్ట్. రూల్ 7 ఏం చెప్తాయి? వెన్ ఇన్కమ్ ఈజ్ పార్షియలీ అగ్రికల్చర్ ఇన్కమ్ అండ్ పార్షియలీ ఇన్కమ్ చార్జబుల్ టు ఇన్కమ్ ట్యాక్స్ యాజ్ బిజినెస్ ఇన్కమ్. ఇక్కడైతే పార్షియలీ అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంది అండ్ పార్షియలీ బిజినెస్ ఇన్కమ్ ఉంటే the market value of any agriculture produce which has been raised by the assessee or received by him as a rent has been utilized as raw material in such business. సో ఈ కాస్ట్ ఎంతైతే అవుతుందో అగ్రికల్చర్ ప్రొడ్యూస్కి మార్కెట్ వాల్యూకి సంబంధించి అదంతా వాటిని బిజినెస్లో కాస్ట్గా తీసుకోవాలి. అండ్ నో ఫర్దర్ డిడక్షన్ షెల్ బి అలౌడ్ ఇన్ మేడ్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ బై ద అసెస్సీ యాజ్ ఏ కల్టివేటర్ ఆర్ రిసీవర్. ఇంకా వేరే డిడక్షన్స్ ఏమీ ప్రొవైడ్ చేయము. ఇక్కడ మార్కెట్ వాల్యూ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ వరకు తీసుకోవాలని చెప్పినాం కదా. మార్కెట్ వాల్యూని డిటర్మైన్ చేయడానికి 2 పాసిబిలిటీస్ ఉంటాయి. డిటర్మినేషన్ ఆఫ్ మార్కెట్ వాల్యూ దే ఆర్ 2 పాసిబిలిటీస్. దట్ ఈస్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఈజ్ కేపబుల్ ఆఫ్ బీయింగ్ సోల్డ్ ఇన్ ద మార్కెట్. ఎయిదర్ రా స్టేజ్లో సేల్ చేయగలమా ఆర్ ఆఫ్టర్ అప్లికేషన్ ఆఫ్ ఎనీ ఆర్డినరీ ప్రాసెస్ టు టేక్ ఫిట్ ఇన్ ద మార్కెట్. సో రా స్టేజ్లో సేల్ చేయాలా, లేకుంటే దాన్ని కొంచెం ప్రాసెసింగ్ చేసిన తర్వాతనే సేల్ చేయాలా, ఎట్లయినా చేయొచ్చు. బట్ రా ఐటెంలోనే సేల్ చేయగలిగితే దానికి మళ్ళీ ప్రాసెసింగ్ చేస్తుంటే బిజినెస్ ఇన్కమ్ ఇన్వాల్వ్ అవుతుంది. ప్రాసెసింగ్ చేసిన తర్వాతనే ఇన్కమ్ అరైజ్ అనేది సేల్ చేయగలిగితే అది అగ్రికల్చర్లోకి వస్తుంది. ఇన్ సచ్ కేస్ వాల్యూ క్యాలిక్యులేటెడ్ ద యావరేజ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో at which it has been sold during the relevant previous year will be taken as the market price. సో యావరేజ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో యావరేజ్ ప్రైస్ని మనం మార్కెట్ వాల్యూగా తీసుకోవాలి. అండ్ సెకండ్ పాసిబిలిటీ ఏముంటుంది? ఇట్ ఈస్ పాసిబుల్ దట్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ నాట్ కేపబుల్ ఆఫ్ బీయింగ్ ఆర్డినరీలీ సోల్డ్ ఇన్ ద మార్కెట్ ఇన్ ఇట్స్ రా ఫామ్ ఆర్ ఆఫ్టర్ అప్లికేషన్ ఆఫ్ ఆర్డినరీ ప్రాసెస్. ఒక్కోసారి ఏమవుతుందంటే ఆర్డినరీ ప్రాసెస్ చేసినాము, రా ఫామ్లో చూసినాము, రెండిట్లో కూడా మనం సేల్ చేయలేకపోతున్నాము. మార్కెట్ వాల్యూ లేదు అనుకోండి. అప్పుడు మార్కెట్ వాల్యూ ఎట్లా తీసుకోవాలంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్కి ఆ కల్టివేటర్ ఎంతైతే ఎక్స్పెండిచర్ ఇంకర్ అయినారో ఎక్స్పెన్సెస్ ఆఫ్ కల్టివేషన్ అండ్ ల్యాండ్ రెవెన్యూ రెంట్ ఎంతైతే పే చేసినాడో అండ్ సచ్ అమౌంట్ అసెసింగ్ ఆఫీసర్ ఫైండ్స్ హ్యావ్ రిగార్డింగ్ సర్కమ్స్టెన్సెస్, అంటే అసెసింగ్ ఆఫీసర్ ఇంత అమౌంట్ తీసుకోవచ్చు అని చెప్పినాడు. వీటిని మార్కెట్ వాల్యూగా తీసుకొని బిజినెస్ యొక్క ఎక్స్పెండిచర్గా చూపించుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఇల్లుస్ట్రేషన్ ప్రొవైడ్ చేసినాను. ఇల్లుస్ట్రేషన్లో ఏం చెప్తానంటే మిస్టర్ అమర్ అనే పర్సన్ ఉంటాడు. అతను వచ్చేసి గ్రోయింగ్ షుగర్ కేన్ అండ్ యూజెస్ ద సేమ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ షుగర్. సో షుగర్ కేన్ ఈజ్ ఏ అగ్రికల్చర్ ప్రోడక్ట్, షుగర్ ఈజ్ ఏ బిజినెస్ ప్రోడక్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ షుగర్ ఈజ్ ఏ బిజినెస్ ఇస్ ఫ్యాక్టరీ. సో 40% ఆఫ్ షుగర్ కేన్ ప్రొడ్యూస్డ్ హీ సోల్డ్ ఫర్ 12 lakhs. షుగర్ కేన్ని అతను 12 lakhsకి సేల్ చేస్తాడు. ఇది సేల్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్కి వచ్చేస్తుంది. అండ్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ సచ్ షుగర్ కేన్ వచ్చేసి 6 lakhs. సో 12 lakhs నుంచి 6 lakhs తీసేస్తే 6 lakhs అతని యొక్క అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది 40% వరకు చెప్తుంది అది. నెక్స్ట్ అండ్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ సచ్ షుగర్ కేన్ ఈజ్ 6 lakhs. దానికి అయినా ఖర్చు ఎంత 6 lakhs అది చెప్పినాము. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షుగర్ కేన్ దట్ ఈజ్ 60% ఏదైతే మిగిలిందో దాని యొక్క 15 lakhs కాస్ట్ ఎంత 15 lakhs దాని యొక్క కాస్ట్. ఓకే, అండ్ దాని యొక్క మార్కెట్ వాల్యూ వచ్చేసి 25 lakhs. సో అగ్రికల్చర్ ఇన్కమ్ రిలేటింగ్ టు 60% వచ్చేసి మార్కెట్ వాల్యూ ఎంత 25 lakhs, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎంత 15 lakhs. 25 నుంచి 15 పోతే 10 lakhs, అది కూడా అగ్రికల్చర్ ఇన్కమే అవుతుంది. రిమైనింగ్
ఈ 60%లో ఆఫ్టర్ ఇంకరింగ్ 1.5 lakhs ఇన్ ద మార్కెటింగ్ ప్రాసెస్ ఆఫ్ బ్యాలెన్సింగ్ షుగర్ కేన్, ద షుగర్ కేన్ వాజ్ షుగర్ చూడండి, షుగర్ వాజ్ సోల్డ్ ఫర్ 30 lakhs. దట్ ఈస్ బిజినెస్. షుగర్ అంటే 30 lakhs ఈజ్ ద బిజినెస్. సేల్ ప్రొసీస్ ఆఫ్ షుగర్ ఎంత 30 lakhs తీసుకోవాలి. డైరెక్ట్ 30 lakhs తీసుకుంటే నాకు ఎక్స్పెండిచర్, నేను ఇంకర్ అయిన ఎక్స్పెండిచర్ అంతా లాస్ అవుతుంది. సో ఇప్పుడు నేను అగ్రికల్చర్కి సంబంధించిన ఎక్స్పెండిచర్ తీసుకోవాలి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఏమైంది, ఇంకరింగ్ ఆఫ్ 1.5 ఎక్స్పెండిచరే. అండ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ షుగర్ ఎంతైతే ఉందో వాటిని కూడా నేను తీసుకోవాలి. మార్కెట్ వాల్యూ ఆఫ్ షుగర్ ఎంత, 25 lakhs. మార్కెట్ వాల్యూ ఆఫ్ ద సేమ్ ఈజ్ 25 lakhs అన్నారు. సో 30 lakhs నుంచి 25 lakhs తీసేయాలి, 1,50,000 తీసేస్తే వచ్చినది నాకు బిజినెస్ ఇన్కమ్. ఇక్కడ వచ్చేద్దాము. బిజినెస్ ఇన్కమ్ వచ్చేసి సేల్ ప్రొడ్యూస్ ఆఫ్ షుగర్ 30 lakhs, 60% మార్కెట్ వాల్యూ ఎంత 25 lakhs, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెండిచర్ ఎంత 1.5 lakhs. సో అది బిజినెస్ ఇన్కమ్ అవుతుంది. దాని నుంచి నెక్స్ట్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత, మార్కెట్ వాల్యూ ఆఫ్ షుగర్ అంటే 100% ఫస్ట్ షుగర్ కేన్ చూసుకుంటే దానికి సంబంధించి చూసుకోవాలి. షుగర్ 60% 25 lakhs, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎంత 15 lakhs తీసేస్తే 10 lakhs, ప్లస్ సేల్ ఆఫ్ షుగర్ కేన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్ డైరెక్ట్గా షుగర్ కేన్ని సేల్ చేసినది అంత, సేల్ ప్రొసీస్ ఆఫ్ షుగర్ కేన్ 12 lakhs, దాని నుంచి 6 lakhs తీసేస్తే 6 lakhs. సో 16 lakhs ఈజ్ మై అగ్రికల్చర్ ఇన్కమ్ అండ్ 3,50,000 ఈజ్ మై బిజినెస్ ఇన్కమ్. అది రూల్ 7 డీల్ చేస్తుంది. ఇన్కమ్ ఫ్రమ్ గ్రోయింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎనీ ప్రోడక్ట్స్ ఉంటే, అంటే గ్రోయింగ్ మనమే చేస్తుంటాం, మ్యానుఫ్యాక్చరింగ్ మనమే చేస్తుంటే రూల్ 7 డీల్ చేస్తుంది. రూల్ 7A ఇన్కమ్ ఫ్రమ్ గ్రోయింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ రబ్బర్. రూల్ 7లో ఏం చెప్పినారు, ఎనీ ప్రోడక్ట్ చూడండి. రూల్ 7 ఒకసారి చూడండి మీకు కావాలంటే. రూల్ 7లో మనకి ఏం చెప్తారు, ఎనీ ప్రోడక్ట్ గ్రోయింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇక్కడ 7Aలో ఏం చెప్తారు, స్పెసిఫిక్ టు ద రబ్బర్, ఇన్కమ్ ఫ్రమ్ గ్రోయింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ రబ్బర్. దిస్ రూల్ ఈజ్ అప్లికబుల్ వెన్ ఇన్కమ్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ centrifuged latex and centric and latex based crisps and brown crisps are technically specified block rubbers manufactured or processed from field latex or coagulum obtained from rubber plants grown by the seller in India. Rubber plants ఎక్కడ కావాలి, ఇండియాలో రెడీ కావాలి, గ్రోన్ అయిన ఇండియాలో గ్రోన్ కావాలి. ఇట్లాంటి కేసులో మనకి ఆల్మోస్ట్ హైయెస్ట్ ఏదైతే ఉంటుందో అదే అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంటుంది. 35% వచ్చేసి బిజినెస్ ఇన్కమ్ తీసుకోవాలి, 65 ఇన్కమ్ వచ్చేసి అగ్రికల్చర్ ఇన్కమ్ తీసుకోవాలి. రబ్బర్ R6 గుర్తుపెట్టుకోండి, 65% ఇది అగ్రికల్చర్ ఇన్కమ్ అండ్ 65% వచ్చేసి ఎగ్జామ్ట్ అవుతుంది. 35% బిజినెస్లోకి ట్యాక్సబిలిటీ లేక వస్తుంది. ఇల్లిస్ట్రేషన్ 2 చెప్తారు. ఇల్లిస్ట్రేషన్ 2లో ఏం చెప్తారంటే, మిస్టర్ నిలేష్ ఉన్నాడు, మ్యానుఫ్యాక్చర్స్ లాటిక్ ఫ్రమ్ రబ్బర్ ప్లాంట్స్ గ్రోన్ బై హిమ్ ఇన్ ఇండియా. ఇది మనకు మెయిన్ గుర్తుపెట్టుకోవాలి, గ్రోన్ ఫ్రమ్ బై హిమ్ ఇన్ ఇండియాలో ఉండాలి. అట్లయితేనే మనకి 65-35 తీసుకుంటాము. అవుట్ సైడ్ ఇండియా ఉంటే టోటల్ ట్యాక్సబిలిటీ, ఎందుకంటే అవుట్ సైడ్ చేసే అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్సబుల్లే కాబట్టి. దీస్ ఆర్ దెన్ సోల్డ్ ఇన్ ద మార్కెట్ ఫర్ 36 lakhs. 36 lakhsకి సేల్ చేస్తాము. ఓకే, 36 lakhs ఈజ్ మై సేల్ వాల్యూ. కాస్ట్ ఆఫ్ గ్రోయింగ్ రబ్బర్ ప్లాంట్ ఈజ్ 16 lakhs. సో దానికి అయ్యే ఎక్స్పెండిచర్ 16 lakhs లెస్ చేసుకోండి. అండ్ దట్ మ్యానుఫ్యాక్చరింగ్ లాటిక్ ఈజ్ 12 lakhs. కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ లాటిక్ వచ్చేసి 12 lakhs. సో 36 ఈజ్ సేల్ వాల్యూ. దానికి రబ్బర్కి అయ్యే కాస్ట్ ఎంత 16 lakhs అండ్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 12 lakhs. 36 నుంచి 16 - 12 తీసేస్తే ఎంతైతే వస్తుందో అది నాకు టోటల్ ప్రాఫిట్. ఆ టోటల్ ప్రాఫిట్ నుంచి రబ్బర్ R65 తీసుకోవాలి. 65%, 8 lakhs పైన 65% తీసుకుంటే 5.2 ఈజ్ మై అగ్రికల్చర్ ఇన్కమ్ అండ్ బిజినెస్ ఇన్కమ్ 35%. నెక్స్ట్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, రబ్బర్ 65%. రిమైనింగ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం పాజిటివ్ నెగిటివ్ రెండు గుర్తుపెట్టుకోవద్దు. ఓన్లీ పాజిటివ్ సెన్స్ గుర్తుపెట్టుకుంటే నెగిటివ్ దాని యొక్క నెగిటివ్ చేస్తే వచ్చేస్తుంది. సో
రబ్బర్ 65 అగ్రికల్చర్. రబ్బర్ 65 అగ్రికల్చర్. నెక్స్ట్ రూల్ 7B ఇన్కమ్ ఫ్రమ్ గ్రోయింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కాఫీ. ఇక్కడ 7B బి వచ్చేసి కాఫీ గురించి మాట్లాడుతుంది, ఏ వచ్చేసి రబ్బర్ గురించి మాట్లాడింది, ఏం లేకుంటే ఎనీ ప్రోడక్ట్ గురించి మాట్లాడతారు. నెక్స్ట్ 7Bలో ఏం చెప్తారంటే ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ కాఫీ గ్రోన్ అండ్ క్యూడ్. ఈ రెండు ఉండాలి, గ్రోన్ అండ్ క్యూడ్ బై ద సెల్లర్ ఇన్ ఇండియా. ఈ రెండు మాత్రమే ఉంటే బి డీల్ చేస్తుంది. ఈ రెండు లేకుండా వేరేగా ఉంటే అండ్ గ్రోన్ అండ్ క్యూడ్ రెండు పనులు అట్లనే చేస్తుంటే 2 వర్క్స్ చేస్తుంటే 75% ఇది అగ్రికల్చర్ ఇన్కమ్. 75% ఇది అగ్రికల్చర్ ఇన్కమ్ 2 వర్క్స్ చేస్తున్నప్పుడు. ఏది కాఫీ గ్రోన్ అండ్ క్యూడ్ ఉన్నప్పుడు, కాఫీని గ్రోయింగ్ చేయడము అండ్ క్యూడ్ చేస్తున్నప్పుడు 75% ఇది అగ్రికల్చర్ ఇన్కమ్గా తీసుకోవాలి. అగ్రికల్చర్ ఇన్కమ్ ఎగ్జామ్ట్ అవుతుంది. బట్ ఒకవేళ ఇన్కమ్ అనేది సేల్ ఆఫ్ కాఫీ గ్రోన్ క్యూడ్ రోస్టెడ్ అండ్ గ్రౌండెడ్ బై ద సెల్లర్ అంటే ఏదో ఒకటి చేసి సేల్ చేస్తుంటే, ఒకటే పని చేస్తుంటే 60% ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్. 2 వర్కులు కలిపి చేస్తుంటే 75% తీసుకోండి. ఒకటే వర్క్ చేస్తుంటే అంటే గ్రోన్ చేయడము ఆర్ క్యూడ్ చేయడము ఆర్ రోస్టెడ్ చేయడము ఆర్ గ్రౌండెడ్ బై ద సెల్లర్ ఇన్ ఇండియా విత్ ఆర్ వితౌట్ మిక్సింగ్ చికోరీ ఆర్ అదర్ ఫ్లేవరింగ్ ఇంగ్రీడియంట్స్. అంటే కస్టమర్కి కొంచెం సాటిస్ఫాక్షన్ అవ్వడానికి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తుంటారు కదా, అట్లాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తుంటే ఇట్లాంటి కేసులో అగ్రికల్చర్ ఇన్కమ్ వచ్చేసి 60% తీసుకోవాలి. నెక్స్ట్ రూల్ 8. రూల్ 7 వచ్చేసి ఎనీ అదర్ ప్రోడక్ట్. రూల్ 7A వచ్చేసి రబ్బర్కి సంబంధించి. రూల్ 7B వచ్చేసి కాఫీకి సంబంధించి. కాఫీలో 2 రేట్స్ వస్తాయి. ఏది 75% ఎప్పుడు గ్రోన్ అండ్ క్యూడ్ ఉన్నప్పుడు ఆర్ గ్రోన్ అండ్ క్యూడ్ అండ్ వస్తే 75 వస్తుంది. కామా వచ్చుకుంటా వచ్చింది అనుకోండి 60% వస్తుంది. నెక్స్ట్ రూల్ 8 ఇన్కమ్ ఫ్రమ్ గ్రోయింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ టీ. 8 వచ్చేసి టీ గురించి డిస్కస్ చేస్తుంది. ఓకే, ఇందులో ఏం చెప్తారు సింపుల్గా గ్రోస్ టీ లీవ్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్స్ టీ ఇన్ ఇండియా. అతనే టీ లీవ్స్ని గ్రోయింగ్ చేయడము దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటే 60% అగ్రికల్చర్ ఇన్కమ్. 60% అగ్రికల్చర్ ఇన్కమ్. సో 2 times అగ్రికల్చర్ ఇన్కమ్ వస్తుంది. కాఫీలో డిఫరెంట్ ట్రాన్సాక్షన్ చేస్తుంటే 60% వస్తుంది. టీలో 2 వర్క్స్ అతనే చేస్తుంటే 60% వస్తుంది. కాఫీలో 2 వర్క్స్ అతను చేస్తుంటే 75% వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ మనకి ప్రొవైడ్ చేసిన సమ్మరీ 7A ఈజ్ ఇన్కమ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ రబ్బర్ ప్రోడక్ట్ డెరైవ్డ్ ఫ్రమ్ రబ్బర్ ప్లాంట్ గ్రోన్ బై ద సెల్లర్ ఇన్ ఇండియా. సెల్లర్ ఇన్ ఇండియాలో కంపల్సరీ ఉండాలి. సెల్లర్ బై ఇండియా. ఇక్కడ ఏం చేసినారు రబ్బర్ ప్లాంట్కి సంబంధించి కాబట్టి 65 రబ్బర్ ఆర్ 65% వచ్చేసి అగ్రికల్చర్కి సంబంధించి. నెక్స్ట్ 7B వచ్చేసి బిలో 2 వచ్చేస్తాయి. గ్రోన్ అండ్ క్యూడ్ 2 వర్క్ చేసినాడు కాబట్టి 75% ఇది అగ్రికల్చర్ ఇన్కమ్. గ్రోన్ కానీ క్యూడ్ కానీ రోస్టెడ్ కానీ అండ్ గ్రౌండెడ్ బై ద సెల్లర్ ఇన్ ఇండియా చేసి 60% తీసుకుంటాము. అండ్ ఇన్కమ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ టీ గ్రోన్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ వచ్చేసి 60%. కాఫీకి టీకి 60% గుర్తుపెట్టుకోవాలి. రబ్బర్ ఆర్కి 65 గుర్తుపెట్టుకోవాలి. కాఫీకి 75. కాఫీలో 2 చేస్తే గ్రోన్ అండ్ క్యూడ్ చేస్తే 75%. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ ఫార్మ్ బిల్డింగ్. అంటే ఇన్కమ్ ఫ్రమ్ ఫార్మ్ బిల్డింగ్ విచ్ ఈజ్ ఓన్డ్ and occupied by the receiver of rent or revenue of any such land or occupied by the cultivator or receiver of the rent in kind with any land with respect to which or produced which any processed ట్రీటెడ్ యాజ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అంటాము. అంటే మనకు ఒక ఫామ్ బిల్డింగ్ ఉందనుకోండి, ఫామ్ హౌస్ ఉందనుకోండి, అక్కడ చేసే ట్రాన్సాక్షన్స్కి బేస్ చేసుకొని అగ్రికల్చర్ ఇన్కమ్ అని అంటాము. అండ్ దానికి ఏదైనా రెంట్ వస్తే కూడా అగ్రికల్చర్ ఇన్కమ్ అంటాము. హౌఎవర్ ద ఇన్కమ్ అరైజింగ్ ఫ్రమ్ ద యూజ్ ఆఫ్ సచ్ ఫామ్ బిల్డింగ్ ఫర్ ఎనీ పర్పస్ అంటే అదర్ దెన్ అగ్రికల్చర్ పర్పస్ కన్నా యూజ్ చేసే దట్ ఈస్ నాట్ ఏ అగ్రికల్చర్ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్లూడింగ్ లెట్ అవుట్ ఫర్ రెసిడెన్షియల్ పర్పస్ యూజ్ చేస్తున్నా ఆర్
పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ యూజ్ చేస్తున్నా, ఆర్ మన యొక్క ఎంప్లాయీస్ ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ని ఆ ఫామ్ హౌస్లో పెట్టిన, ఇట్లాంటివన్నీ అగ్రికల్చర్ ఇన్కమ్లోకి రావు. ఫర్దర్ ఇన్కమ్ ఫ్రమ్ సచ్ ఫామ్ బిల్డింగ్ వుడ్ బి అగ్రికల్చర్ ఇన్కమ్ ఓన్లీ ఇఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే ఆ అగ్రికల్చర్ బిల్డింగ్ యొక్క ఫామ్ బిల్డింగ్ యొక్క రెంట్ కానీ ఏవైతే వస్తాయో అది అగ్రికల్చర్ ఇన్కమ్గా తీసుకుంటాం. ఏమిటి ఆ కండిషన్స్ అంటే, ఫస్ట్ ద బిల్డింగ్ షుడ్ బి ఆన్ ఆర్ ఇన్ ఇమ్మీడియట్ విసినిటీ ఆఫ్ ద ల్యాండ్. అంటే ఆ ల్యాండ్కి దగ్గరలో ఉండాలి, అప్పుడే దాన్ని ఫామ్ బిల్డింగ్ అంటారు. అంతేకాని నాకు ఇక్కడ కర్నూలులో ఒక ల్యాండ్ ఉంది, చెన్నైలో బిల్డింగ్ ఉంటే దట్ ఈస్ నాట్ ఏ ఫామ్ బిల్డింగ్. అగ్రికల్చర్ ల్యాండ్కి విసినిటీ, ఇమ్మీడియట్ విసినిటీ, దానికి సమీపంలో ఉంటే దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ అంటారు. అండ్ ద రిసీవర్ ఆఫ్ రెంట్ ఆర్ రెవెన్యూ as a cultivator or the receiver of rent in kind should by reason of his connection with such land require it he is dwelling house or a store house. అంటే ఈ ల్యాండ్కి సంబంధించి ఏమన్నా సీడ్స్ని అందులో పెట్టడం, ఫర్టిలైజర్స్ అందరు పెట్టడం, అతను ఉండడము, ఈ పొలంని చూసుకోవడానికి ఇట్లా ఏదో ఒకటి జరుగుతుండాలి. సో విసినిటీ ఆఫ్ ద ల్యాండ్, ఇమ్మీడియట్ విసినిటీ అంటే సమీపంలో ఉండాలి. అండ్ కల్టివేటర్ వాడు ఇన్ కనెక్షన్ విత్ ఈ ల్యాండ్కి సంబంధించి యూజ్ చేస్తుండాలి, అప్పుడే దాన్ని ఫామ్ బిల్డింగ్ అంటాము. అండ్ ఇన్ అడిషన్ టు అబోవ్ కండిషన్స్ ఎనీ వన్ ఆఫ్ ద టూ ఫాలోయింగ్ కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. పైన ఉన్న 2 కండిషన్ని సాటిస్ఫై చేసిన తర్వాత కింద ఉన్న దానిలో ఏదో ఒక కండిషన్ని సాటిస్ఫై చేయాలి. అది ఏమి అంటే, ల్యాండ్ షుడ్ ఎయిదర్ బి అసెస్డ్ టు ల్యాండ్ రెవెన్యూ ఇన్ ఇండియా ఆర్ బి సబ్జెక్టు టు లోకల్ రేట్ అసెస్డ్ అండ్ కలెక్టెడ్ బై ద ఆఫీసర్ ఆఫ్ గవర్నమెంట్ యాజ్ సచ్. ఇది ఏమి అంటే, ఆ ల్యాండ్ అనేది సమీపంలో ఉంది అని చెప్పడానికి ల్యాండ్ రెవెన్యూ ప్రకారం ఆ లోకల్ రేట్స్ని కలెక్టెడ్ బై ద ఆఫీసర్ ఆర్ గవర్నమెంట్ వాళ్ళు సర్టిఫై చేసి ఉండాలి, ఈ దగ్గరలోనే ఉంది అనేది, విత్ ఇన్ సర్టెన్ లిమిట్స్లో వాళ్ళు సర్టిఫై చేసి ఉంటారు. ఆర్ వెదర్ ద ల్యాండ్ ఈజ్ నాట్ సో అసెస్డ్, ఒకవేళ అసెస్ చేయకుండా టు ద ల్యాండ్ రెవెన్యూ ఇన్ ఇండియా ఈజ్ నాట్ సబ్జెక్టెడ్ టు లోకల్ రేట్స్. అట్లాంటి కేసులో ఏమవుతుందంటే, ఇట్ షుడ్ నాట్ బి సిచ్యువేటెడ్ ఇన్ ఎనీ ఏరియా హ్యాస్ కంప్రైజ్డ్ విత్ ఇన్ ద జ్యూరిడిక్షన్ ఆఫ్ ఏ మున్సిపాలిటీ ఆర్ కంటోన్మెంట్ బోర్డ్ అండ్ విచ్ హ్యాస్ పాపులేషన్ నాట్ లెస్ దెన్ 10,000. సో బేస్డ్ ఆన్ పాపులేషన్ అండ్ ఏరియా వైజ్గా తీసుకొస్తారు ఎవరు, మున్సిపాలిటీ వాళ్ళు. ఫస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ రెవెన్యూ వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు అసెస్ చేసి ఇది అగ్రికల్చర్ ఫామ్ ల్యాండే దగ్గరలోనే ఉంది అని చెప్తే ఓకే. వాళ్ళు చెప్పకుంటే బేస్డ్ ఆన్ పాపులేషన్ అండ్ బేస్డ్ ఆన్ డిస్టెన్స్ ఆఫ్ ఏరియా వాటిని బేస్ చేసుకొని అది అగ్రికల్చర్ ఏరియానా కాదా అని చెప్తాము. అండ్ ఈ షుడ్ నాట్ బి సిచ్యువేటెడ్ ఇన్ ఎనీ ఏరియా విత్ ఇన్ సచ్ డిస్టెన్స్ మెజర్డ్ ఏరియల్లీ ఇన్ రిలేషన్ టు ద రేంజ్ ఆఫ్ పాపులేషన్. సో కింద ఇచ్చిన ఏరియాస్లో ఉండకూడదు. నాట్ బి సిచ్యువేటెడ్ షార్టెస్ట్ ఏరియల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద లోకల్ లిమిట్స్ ఆఫ్ మున్సిపాలిటీ ఆర్ కంటోన్మెంట్ బోర్డ్, మున్సిపాలిటీ లిమిట్స్ నుంచి. అండ్ దాని యొక్క పాపులేషన్ అకార్డింగ్ టు ద లాస్ట్ ప్రీసీడింగ్ సెన్సెస్ ఆఫ్ విచ్ 11 figures హ్యావ్ బీన్ పబ్లిష్డ్ బిఫోర్ ద ఫస్ట్ డే ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ పాపులేషన్ని తీసుకోవాలి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 kilometers ఉంటే గ్రేటర్ దెన్ 10,000 పీపుల్స్ కానీ అంటే లెస్ దెన్ 2 kilometers ఉండాలి. అండ్ పాపులేషన్ వచ్చేసి లెస్ దెన్ 10,000 ఉంటే అప్పుడు అగ్రికల్చర్ ఇన్కమ్ అంటాము. ఏది ఆ బిల్డింగ్ నుంచి వచ్చే ఇన్కమ్ అనేది, డిస్టెన్స్ అనేది లెస్ దెన్ 2 kilometers ఉండాలి, పాపులేషన్ అనేది లెస్ దెన్ 10,000 kilometers ఉండాలి, అప్పుడు మనం అంటాము. అక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 kilometers, గ్రేటర్ దెన్ 10,000 అన్నారు కదా, గ్రేటర్ దెన్ 10,000 పీపుల్ ఉంటే నాట్ బి సిచ్యువేటెడ్ అంటే వీళ్ళు నెగిటివ్ సెన్స్లో చెప్పినారు. గ్రేటర్ దెన్ 2 kilometers అని చెప్పకూడదు, లెస్ దెన్ 2 kilometers ఉండాలి. అండ్ గ్రేటర్ దెన్ 10,000 ఉంటే అది కండిషన్లోకి రాదు, లెస్ దెన్ 10,000 పీపుల్ ఉండాలి, అప్పుడు ట్రీటెడ్ హ్యాస్ అగ్రికల్చర్ ఇన్కమ్. నెక్స్ట్ గ్రేటర్ దెన్ 2 kilometers ఉండి వాళ్ళ యొక్క పాపులేషన్
బట్ లెస్ దెన్ 6 కిలోమీటర్స్లో ఉండి వాళ్ళ యొక్క పాపులేషన్ గ్రేటర్ దెన్ 1 lakh ఉందనుకోండి, అగ్రికల్చర్ ఇన్కమ్గా ట్రీట్ చేయము. అంటే లెస్ దెన్ 1 lakh ఉండాలి, అప్పుడు అగ్రికల్చర్ ఇన్కమ్గా ట్రీట్ చేస్తాము. నెక్స్ట్ గ్రేటర్ దెన్ 6 kilometers బట్ లెస్ దెన్ 8 kilometers ఉండి గ్రేటర్ దెన్ 10 lakhs పీపుల్ ఉంటే, గ్రేటర్ దెన్ 10 lakhs పీపుల్ ఉంటే అది అగ్రికల్చర్ ఇన్కమ్గా ట్రీట్ చేయము. అంటే లెస్ దెన్ 10 lakhs పీపుల్ ఉంటే అప్పుడు అగ్రికల్చర్ ఇన్కమ్గా ట్రీట్ చేస్తాము. అంటే అప్ టు 8 kilometers వరకు చూసుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ కింద ఎగ్జాంపుల్ ఇచ్చిన మీకు ఎగ్జాంపుల్ చూస్తే కింద ఇంకా బాగా గుర్తొస్తుంది. 1 kilometer ఉంది అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 kilometers ఉంది. పాపులేషన్ ఎంత ఉండాలని చెప్పినా లెస్ దెన్ 10,000 ఉండాలి. అక్కడ గ్రేటర్ దెన్ ఇచ్చినారు కదా, గ్రేటర్ దెన్ అనేది నెగిటివ్ సెన్స్లో ఇచ్చినారు. సో లెస్ దెన్ 10,000 ఉన్న 1 kilometer, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 kilometers ఉంది. 9,000 మీన్స్ దట్ ఈస్ 10,000కి తక్కువనే. కాబట్టి ఈ అగ్రికల్చర్ ఇన్కమ్ వుడ్ ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ ఫార్మ్ బిల్డింగ్ సిచ్యువేటెడ్ ఇన్ దిస్ ఏరియా బి ట్రీటెడ్ హ్యాస్ అగ్రికల్చర్ ఇన్కమ్. ఎస్, లెస్ దెన్ 10,000 ఉంది కాబట్టి. అండ్ 1.5 kilometers దట్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 kilometers ఉంది. పాపులేషన్ గ్రేటర్ దెన్ 10,000 ఉంది, ఇట్ ఈస్ నాట్ ఏ అగ్రికల్చర్ ఇన్కమ్. నెక్స్ట్ 2 kilometers ఉంది, పాపులేషన్ వచ్చేసి గ్రేటర్ దెన్ 10,000 ఉన్నారు, ఇట్ ఈస్ నాట్ ఏ అగ్రికల్చర్ ఇన్కమ్. గ్రేటర్ దెన్ 2 kilometers అంటే దట్ ఈస్ లెస్ దెన్ 6 kilometers ఉంది. లెస్ దెన్ 6 kilometers ఉన్నప్పుడు ఏం చెప్పినాను, 1 lakh ఆర్ లెస్ దెన్ 10 lakhs అది చూసుకుంటాము. అంటే లెస్ దెన్ 1 lakh ఉండాలి. లెస్ దెన్ 1 lakh అంటే 80,000, దట్ ఈస్ కరెక్ట్. ఎస్, ట్రీటెడ్ యాజ్ అగ్రికల్చర్ ఇన్కమ్. ఏది ఆ బిల్డింగ్ అనేది అంత డిస్టెన్స్లో ఉంటే 4 kilometers అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 kilometers, 1 lakh లోపే ఉండాలి. 3 lakhs ఉన్నారు, ఇట్ ఈస్ నాట్ ఏ అగ్రికల్చర్ ఇన్కమ్. 5 kilometers అంటే లెస్ దెన్ 6 kilometers, 12 lakhs ఉన్నారు అంటే గ్రేటర్ దెన్ 10 lakhs, ఇట్ ఈస్ నాట్ ఏ అగ్రికల్చర్ ఇన్కమ్. 6 kilometers 8,000 పీపుల్ ఉన్నారు, ఓకే అంటే లెస్ దెన్ 1 lakh, సో ఇట్ ఈస్ ఏ అగ్రికల్చర్ ఇన్కమ్. నెక్స్ట్ 7 kilometers దట్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 kilometers. అప్పుడు ఏమి, లెస్ దెన్ 10 lakh పీపుల్ ఉండాలి అంటే 4 lakhs పీపుల్ ఉన్నారంట, సో ఇట్ ఈస్ ఏ అగ్రికల్చర్ ఇన్కమ్. నెక్స్ట్ 8 kilometers అంటే లెస్ దెన్ 8 kilometers ఉంది, 10 lakhs లోపే ఉండాలి. 10,50,000 ఉన్నారు, ఇట్ ఈస్ నాట్ ఏ అగ్రికల్చర్ ఇన్కమ్. 9 kilometers 15 lakhs, ఇట్ ఈస్ అగ్రికల్చర్ ఇన్కమ్. నెక్స్ట్ వుడ్ ఇన్కమ్ అరైజింగ్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ సిచ్యువేటెడ్ ఇన్ అర్బన్ ఏరియా బి అగ్రికల్చర్ ఇన్కమ్. నో, రూరల్ ఏరియాలో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ని ట్రాన్స్ఫర్ చేస్తే అగ్రికల్చర్ ఇన్కమ్ అంటాము. అంతేకాని అర్బన్ ఏరియాలో ఉన్న ల్యాండ్ని కన్నా సేల్ చేస్తే దట్ ఈస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ వుడ్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ అగ్రికల్చర్ ఇన్కమ్. సో నో, ద క్యాపిటల్ గెయిన్ అరైజింగ్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సచ్ అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ వుడ్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ అగ్రికల్చర్ ఇన్కమ్. సో సెక్షన్ 10 బట్ విల్ బి ట్యాక్సబుల్ అండర్ సెక్షన్ 45, దట్ ఈస్ క్యాపిటల్ గెయిన్లో ట్యాక్సబుల్ వస్తుంది. ఎగ్జాంపుల్ 2, సపోజ్ బిట్టో సేల్స్ అగ్రికల్చర్ ల్యాండ్ సిచ్యువేటెడ్ ఇన్ న్యూ ఢిల్లీ. న్యూ ఢిల్లీ ఈజ్ ఏ అర్బన్ ఏరియా, ఇట్ ఈస్ నాట్ ఏ రూరల్ ఏరియా. సో ఏదైతే సేల్ చేసినాడో, ఎంతకు సేల్ చేసినాడు, 10 lakhsకి సేల్ చేసినాడు. అండ్ దాని మీద సర్ప్లస్ వచ్చేసి 8 lakhs వచ్చింది ఓవర్ ఇట్స్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్. దిస్ సర్ప్లస్ వుడ్ నాట్ కాన్స్టిట్యూట్ అగ్రికల్చర్ ఇన్కమ్. సో ఎగ్జామ్షన్ అనేది రాదు సెక్షన్ 10(1) కింద, బట్ ట్యాక్సబుల్ అండర్ సెక్షన్ 45 కింద ట్యాక్సబుల్ వస్తుంది, దట్ ఈస్ క్యాపిటల్ గెయిన్లో. నెక్స్ట్ ఇండైరెక్ట్ కనెక్షన్ విత్ ల్యాండ్. ఇండైరెక్ట్ కనెక్షన్ విత్ ల్యాండ్ కొన్ని అగ్రికల్చర్ ఇన్కమ్, మామూలుగా అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది ఎగ్జామ్టెడ్ వెదర్ ఇట్ ఈస్ రిసీవ్డ్ బై ద టిల్లర్ ఆర్ ల్యాండ్ లార్డ్, ఎవరైనా రిసీవ్ చేసుకొని. హవెవర్ అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ డస్ నాట్ బికమ్ అగ్రికల్చర్ మెరీలీ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇట్స్ ఇండైరెక్ట్ కనెక్షన్ విత్ ద ల్యాండ్. సో జస్ట్ వాళ్ళు ల్యాండ్కి కనెక్షన్ చేసినంత మాత్రాన ఇండైరెక్ట్గా దాన్ని ల్యాండ్కి కనెక్ట్ చేస్తే అట్లాంటి నుంచి వచ్చే ఇన్కమ్ని మనం అగ్రికల్చర్ ఇన్కమ్ అని అనము. ఫర్ ఎగ్జాంపుల్, ఏ రూరల్ సొసైటీ హ్యాస్ ఇట్స్ ప్రిన్సిపల్ బిజినెస్ ది సెల్లింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్. సొసైటీస్ మెంబర్స్ కోసం సేల్ చేస్తుంటారు. ఏది, బటర్ మేడ్ బై దీస్ సొసైటీస్ ఫ్రమ్ క్రీమ్ సోల్డ్ టు దెమ్ బై ఫార్మర్స్. వాళ్ళు ఏమంటున్నారంటే ఫార్మర్స్ నుంచి మేము క్రీమ్ తీసుకొని
బటర్ని సేల్ చేస్తున్నాం కాబట్టి ఫార్మర్స్ నుంచి తీసుకున్నాం కాబట్టి ఇట్ ఈస్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ అని వాళ్ళు అంటారు. ఇలా ఇండైరెక్ట్ కనెక్షన్కి ఫార్మర్ నుంచి వాళ్ళు తీసుకునేది క్రీము, వాళ్ళు బటర్ని మేడ్ చేసి బటర్ని సేల్ చేస్తున్నారు. ద మేకింగ్ ఆఫ్ బటర్ వాజ్ ఫ్యాక్టరీ ప్రాసెస్ సపరేటెడ్ ఫ్రమ్ ద ఫార్మ్. దట్ ఈస్ ఫార్మర్స్ ఏవైతే ఇస్తారో క్రీమ్, ఆ క్రీమ్ వరకు అంటే కడ్ వరకు అగ్రికల్చర్లోకి వస్తుంది మ్యాక్సిమం. రిమైనింగ్ ఏవైతే ఇల్లు చేస్తున్నారో సొసైటీ, రూరల్ సొసైటీ చేస్తుందో అండ్ దాని యొక్క ప్రిన్సిపల్ బిజినెస్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ కాన్స్టిట్యూటెడ్ హ్యాస్ అగ్రికల్చర్ ఇన్కమ్. ద బటర్ రిజల్టింగ్ ఫ్రమ్ ద ఫ్యాక్టరీ ఆపరేషన్ సపరేటెడ్ ఫ్రమ్ ద ఫార్మ్ వాజ్ నాట్ అగ్రికల్చర్ ప్రొడక్ట్ అండ్ సొసైటీ వాజ్ therefore not entitled to exemption under section 10(1) in respect of such income కి సంబంధించి. నెక్స్ట్, ఎక్స్ వాజ్ ద మేనేజింగ్ ఏజెంట్ ఆఫ్ ద కంపెనీ. ఎక్స్ అనే పర్సన్ మేనేజింగ్ ఏజెంట్ ఆఫ్ ద కంపెనీ. హీ వాజ్ ఎంటైటిల్ ఫర్ ఏ కమిషన్ అట్ ది రేట్ ఆఫ్ 10% ఆఫ్ యాన్యువల్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, 10% అతనికి కమిషన్ వస్తుంది ఏవి యాన్యువల్ ప్రాఫిట్స్లో, కంపెనీకి వచ్చే ప్రాఫిట్లో. అపార్ట్ ఫ్రమ్ కంపెనీ ఇన్కమ్ వాజ్ అగ్రికల్చర్ ఇన్కమ్. కంపెనీ ఇన్కంలో అగ్రికల్చర్ ఇన్కమ్ కూడా ఉంది. ఎక్స్ ఏం చెప్తున్నా అంటే అతనికి వచ్చే రెమ్యునరేషన్ బేస్డ్ ఆన్ కంపెనీ యొక్క ఇన్కమ్ బేస్ చేసుకుని చెప్తాము. సో కంపెనీ ఏదైతే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ చేస్తుందో ఆ అగ్రికల్చర్ నుంచి వచ్చే ఇన్కమ్ నాకు కూడా అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుంది. సో కమిషన్ ప్రపోర్షనేట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది ఎగ్జామ్ట్ అవుతుంది ఇన్కమ్ ట్యాక్స్లో అని మేనేజింగ్ ఏజెంట్ చెప్తున్నారు. సిన్స్ ఎక్స్ రిసీవ్డ్ రెమ్యునరేషన్ అండర్ ఏ కాంట్రాక్ట్ ఫర్ పర్సనల్ సర్వీసెస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద అమౌంట్ ప్రాఫిట్ ఎర్న్ బై ద కంపెనీ. ప్రాఫిట్ ఏదైతే వస్తుందో ఆ ప్రాఫిట్ పైన క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఇట్ ఈజ్ నాట్ కాన్స్టిట్యూటెడ్ యాజ్ అగ్రికల్చర్ ఇన్కమ్. కంపెనీ ఏం చేస్తుంది అనేది నీకు సంబంధం లేదు. కంపెనీ అగ్రికల్చర్ చేస్తుందా, నాన్ అగ్రికల్చర్ చేస్తుందా, కంపెనీ నుంచి నువ్వు కమిషన్ తీసుకుంటున్నావు. కమిషన్ ఇది ట్యాక్సబుల్ ఐటమ్ అని చెప్తారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5. వై ఓన్డ్ 100 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్. ఓకే, అగ్రికల్చర్ ల్యాండ్ వై ఓన్ చేసినాడు. వాజ్ యూజ్డ్ హ్యాజ్ పాస్టర్ ఫర్ కౌస్. ద ల్యాండ్ వాజ్ ప్యూర్లీ మెయింటైన్డ్ ఫర్ మ్యాన్యూరింగ్ అండ్ అదర్ పర్పసెస్ కనెక్టెడ్ విత్ అగ్రికల్చర్ అండ్ ఓన్లీ పర్పస్ సర్ప్లస్ ఏవైతే మిల్క్ ఉంటాయి కదా, మిల్క్ని సర్ప్లస్ వచ్చే మిల్క్ని ఆఫ్టర్ సాటిస్ఫైయింగ్ అసెసీ నీడ్స్ అతనికి కావాల్సినంత పెట్టుకొని మిగతా అంతా సేల్ చేస్తున్నాడు. ఆ అగ్రికల్చర్ ప్రోడక్ట్ అవుతుందా అంటే, బట్ ఇతను ఆ సేల్ ఏదైతే చేస్తున్నాడో ఏది మిల్క్, సేల్ ఆఫ్ మిల్క్ ఈవెంట్తో సర్ప్లస్ వచ్చిన తర్వాతనే ఈ సేల్ ఆఫ్ మిల్క్ అనేది రెగ్యులారిటీతో చేస్తాడు కాబట్టి అండ్ ఎఫెక్టెడ్ ఎంత క్వాంటిటీ సేల్ చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని రెగ్యులర్ బిజినెస్ అవుతుంది కాబట్టి ప్రొడ్యూసింగ్ మిల్క్ అండ్ సెల్లింగ్ ఇట్స్ ద కమర్షియల్ ప్రొపోజిషన్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ అగ్రికల్చర్ ఇన్కమ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6. ఇన్ రిగార్డ్ టు ఫారెస్ట్ ట్రీస్ ఆఫ్ స్పాంటేనియస్ గ్రోత్ విచ్ గ్రో ఆన్ ద సాయిల్ unaided by any human skill and labor, there is no cultivation of the soil at all. సో ఫారెస్ట్లో నేను ప్లాంటేషన్ ఏం చేసినా అంటే కుదరదు. ఎందుకంటే అక్కడ మనం ఏం కల్టివేషన్ చేయకుండా ఆటోమేటిక్గానే అక్కడ చెట్లు అనేది ఆటోమేటిక్ వస్తాయి. ఈవెన్ తో ఆపరేషన్స్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఫారెస్ట్రీ ఆపరేషన్స్ పర్ఫార్మ్డ్ బై ద అసెసీ. ఫారెస్ట్రీ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసిన మే హ్యావ్ ద ఎఫెక్ట్ ఆఫ్ నర్సింగ్ అండ్ ఫోస్టరింగ్ ద గ్రోత్ ఆఫ్ సచ్ ఫారెస్ట్ ట్రీస్. ఇట్ కెన్ నాట్ కాన్స్టిట్యూట్ అగ్రికల్చర్ ఆపరేషన్స్. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ చెట్లు అవన్నీ ఆటోమేటిక్ వచ్చే దాన్ని నువ్వు ఏదో కొంచెం క్లీన్ చేసుకొని ఏదో వర్క్ చేస్తే అది అగ్రికల్చర్ వర్క్ కాదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అండ్ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్. అగ్రికల్చర్ ఇన్కమ్కి నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారు. ఇవి సర్టెన్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. అగ్రికల్చర్ ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ సీడ్స్, విత్తనాలు అమ్ముతే. ఇన్కమ్ ఫ్రమ్ గ్రోయింగ్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ క్రిప్పర్స్, ఫ్లవర్స్ని సేల్ చేస్తే. రెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ల్యాండ్ యూజ్డ్ ఫర్ గ్రాజింగ్ ఆఫ్ క్యాటిల్ రిక్వైర్డ్ ఫర్ అగ్రికల్చర్ యాక్టివిటీ. అగ్రికల్చర్ యాక్టివిటీస్ కోసం ఏవైతే క్యాటిల్స్ని యూజ్ చేస్తామో అవి అక్కడ స్టే చేపిస్తుంటే కూడా రెంట్ ఏమన్నా వచ్చినా వాటిని కూడా అగ్రికల్చర్ ఇన్కమే అంటాము. ఇన్కమ్ ఫ్రమ్ గ్రోయింగ్ ఆఫ్ బ్యాంబోస్ గ్రో చేయడం కూడా అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుంది. నాన్ అగ్రికల్చర్ ఆఫ్ ఇన్కమ్ దట్ ఈస్ ఇన్కమ్ ఫ్రమ్ బ్రీడింగ్ ఆఫ్ లివ్ స్టాక్. ఏవైతే బతికిన
జంతువులకు సంబంధించిన లీవ్ స్టాక్ బ్రీడింగ్ ఆఫ్ లీవ్ స్టాక్స్ చేస్తుంటే వాటిని అగ్రికల్చర్ ఇన్కమ్ అనము. ఇన్కమ్ ఫ్రమ్ పౌల్ట్రీ ఫార్మింగ్ చేస్తుంటే కూడా అగ్రికల్చర్ ఇన్కమ్ అని అనము. ఇన్కమ్ ఫ్రమ్ ఫిషరీస్, చేపల చెరువు పెట్టుకుంటే. ఇన్కమ్ ఫ్రమ్ డైరీ ఫామ్ పెట్టుకుంటే. వీటన్నిటి నాన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అని అంటాము. నెక్స్ట్ ఒక ఇల్లిస్ట్రేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఇల్లిస్ట్రేషన్లో ఏం చెప్తారు? అంకుర్, ద ఓనర్ ఆఫ్ ల్యాండ్ సిచ్యువేటెడ్ ఇన్ కేరళ యూజ్డ్ ఫర్ గ్రోయింగ్ దేర్ ఆన్ different types of fruits, paddy, vegetables and flowers, received from Yahoo Movies Limited. So Chennai 5 lakhs as a rent towards the use of this land for కేరళలో ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో డిఫరెంట్ ఫ్రూట్స్, ప్యాడీ, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ని వేస్తాము అండ్ వాటిని ఒక మూవీ వాళ్ళకి ప్రొవైడ్ చేసినాము. వాళ్ళు చెన్నై బేస్డ్ వాళ్ళు. సో వాళ్ళకి 5 lakhs రెంట్ ఇస్తారు. ఎవరికి? ఓనర్కి. ఇప్పుడు మూవీ షూటింగ్ కోసం ఇచ్చిన ల్యాండ్ని ఎగ్జామ్ట్ అవుతుందా ఎగ్జామ్ట్ కాదా అనేది మనకి ఇక్కడ వచ్చే క్వశ్చన్. ఫస్ట్, ఇన్కమ్ రిసీవ్డ్ బై మిస్టర్ అంకుర్ ఫర్ ఏ ఫిలిం మేకర్ ఫర్ అలోయింగ్ దెమ్ టు షూట్ ఏ ఫిలిం ఇన్ ద అగ్రికల్చర్ ల్యాండ్ ఓన్డ్ బై హిమ్ ఈజ్ నాట్ ఇన్ ద నేచర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్. అంటే మూవీ షూటింగ్ కోసం ఇచ్చినప్పుడు అది అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఏమి కాదు అని వాళ్ళు చెప్తున్నారు. బికాస్ ఎందుకంటే ఇట్ వాజ్ నైదర్ రిసీవ్డ్ బై హిమ్ అగెనెస్ట్ ద సేల్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్. అంటే అక్కడ వచ్చిన ప్లాంట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, ఫ్రూట్స్ కానీ వాళ్ళు ఏం ఒక్కటి ఉంది సేల్ చేయరు. నార్మల్ అగ్రికల్చర్ ఆపరేషన్ అండ్ అమౌంట్ పేడ్ వాజ్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ షూటింగ్ ఆఫ్ ఏ ఫిలిం ఆన్ సచ్ ల్యాండ్. ఆ ల్యాండ్లో ఫిలిం షూట్ చేసుకోవడం కోసం వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఇట్ ఈస్ ఏ నాట్ ఏ అగ్రికల్చర్ ఇన్కమ్. టు క్లైమ్ ఎగ్జామ్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్గా మనం క్లైమ్ చేయాలి అంటే కంపల్సరీగా అందులో వచ్చిన అగ్రికల్చర్ ప్రొడ్యూస్ని సేల్ కానీ ఇంకోటి కానీ చేయాలి. ఇక్కడ ప్రొవైడ్ చేసినారు. యాజ్ హెల్డ్ ఆన్ ఐడెంటికల్ ఫ్యాక్ట్ దట్ ఇన్కమ్ డెరైవ్డ్ ఫర్ అలోయింగ్ ఏ షూట్ ఆఫ్ ఫిలిం in agriculture land cannot be treated as agriculture income as it has no nexus with the land except that it was carried on out agriculture land. సో వాళ్ళు జస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్లో షూటింగ్ చేసుకుంటారు తప్ప ఆ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్కి సంబంధించి ఏం చేయరు. అంటే ప్రొడ్యూస్ చేసిన ఆపరేషన్స్ని వీళ్ళు ఏమి చేంజింగ్ చేయడం కానీ, ఆ కల్టివేషన్ని కట్ చేసుకోవడం కానీ అట్లాంటివి ఏం చేయరు. కాబట్టి షూటింగ్ది ఇది నాటే అగ్రికల్చర్ ఇన్కమ్. పార్షియల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్ విత్ non-agriculture income. We have seen that agriculture income is exempted subject to the conditions mentioned in the definition class 2 class 1A. అగ్రికల్చర్ ఇన్కమ్ గురించి చెప్పేది. హవెవర్ కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే మనకి ఇన్కమ్ అనేది యాడ్ చేసినాం అనుకోండి, మన ఇన్కమ్ అగ్రికల్చర్ ఇన్కమ్, నార్మల్ బిజినెస్ ఇన్కమ్, ఇంతవరకు మనం అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది ఎగ్జామ్స్ అని చెప్పుకుంటూ వచ్చాము. బట్ కొన్ని కేసెస్లో అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది ఎక్సెస్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఉండి బిజినెస్ ఇన్కమ్ కూడా ఉంటే టు అవాయిడ్ ఏమంటారు వాళ్ళు అగ్రికల్చర్ ఇన్కమ్ ఎక్కువ చూపించుకొని బిజినెస్ ఇన్కమ్ తక్కువ చూపించుకొని అట్లా చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటి కోసం అగ్రిగేషన్ మెథడ్ అనేది చేస్తారు. అగ్రిగేషన్ మెథడ్ అనేది చేసి వాటిని యొక్క ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు. 2 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి విచ్ నీడ్ టు బి సాటిస్ఫైడ్ ఫర్ పార్షియల్ ఇంటిగ్రేషన్. నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్ షుడ్ బి ఎక్సీడ్ 5,000. సో లెస్ దెన్ 5,000 ఉంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మోర్ దెన్ 5,000 ఉంటే అగ్రిగేషన్ మెథడ్ వస్తుంది. అండ్ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ షుడ్ ఎక్సీడ్ ద బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దట్ ఈస్ 5 lakhs, 3 lakhs, 2,50,000. ఆ అమౌంట్ని క్రాస్ కావాలి, అప్పుడు అగ్రిగేషన్ మెథడ్ వస్తుంది. మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తుంటే ITR 4 ఫైల్ చేస్తుంటే మీ బిజినెస్ ఇన్కమ్ ఎంతన్నా ఉన్నని దట్ ఈస్ ఒక 10 lakhs ఉన్నని, మీ యొక్క అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది 5,000 ఆ 5,000 లోపు ఉంటే ITR 4 ఫిల్ చేయాలి. మీ అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది అబోవ్ 5,000 ఉంటే దట్ ఈస్ 10,000, 20,000 ఉన్నా కానీ ఫామ్ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకు? ITR 4 ఈజ్ ఫర్ 44 AD విచ్ ఈజ్ ఏ ప్రిజంప్టివ్ బేసిస్ ఇన్కమ్స్ కోసం వేసేది. బట్ ఈ ప్రిజంప్టివ్ బేసిస్లో అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది మోర్ దెన్ 5,000 ఉన్నప్పుడు 44 ఏమంటారు ITR 4 అప్లికబిలిటీలోకి రాదు. సో 2 కండిషన్ని సాటిస్ఫై చేసే అగ్రిగేషన్ మెథడ్ వస్తుంది. ఫస్ట్ది
agriculture income exceed 5,000 and non-agriculture income exceeds maximum limit, that is 5 lakh, 3 lakhs, 2 lakhs. It may be noted that aggregation provisions అనేది does not apply to company, LLP, firm, cooperative society and local authorities. This is only for individuals కి applicable అవుతుంది. The object of aggregating net agriculture income with non-agriculture income is to tax the non-agriculture income at higher rates. Non-agriculture income ని హయ్యర్ రేట్స్లో ట్యాక్స్ వేయడం కోసం ఇట్లా మనం కలుపుతాము. బట్ ఆల్రెడీ కంపెనీస్కి, ఫర్మ్స్కి వాటికి 30% స్లాబ్ రేట్ ఉంటుంది. ఆల్రెడీ హయ్యర్ రేట్ కాబట్టి వాటికి అగ్రిగేషన్ మెథడ్ యూజ్ చేయము. ఓన్లీ ఇండివిజువల్స్ పర్సన్స్కి మాత్రమే యూజ్ చేస్తాము. సో అగ్రిగేషన్ మెథడ్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి 4 స్టెప్స్ని యూజ్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలంటే నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ విత్ నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్. నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే గ్రాస్ ఇన్కమ్ నుంచి మనం పెట్టిన ఎక్స్పెండిచర్ని లెస్ చేసే ఎంతైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ని ప్లస్ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్, దట్ ఈస్ బిజినెస్ ఇన్కమ్ కానీ శాలరీ ఇన్కమ్ కానీ ఏవైతే వేరే హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాయో ఆ రెండింటి ఇన్కమ్ని ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నారా? ఓకే, ఫస్ట్ స్టెప్ అది. దాని నుంచి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్ ప్లస్ అతనికి వచ్చే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్, దట్ ఈస్ 2,50,000 వస్తుందా, 3 lakhs వస్తుందా, 5 lakhs వస్తుందా, బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ని అగ్రికల్చర్ ఇన్కమ్తో యాడ్ చేసి దాని మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి ఈ రెండు ట్యాక్స్ని నెట్ ఆఫ్ చూసుకోవాలి. అంటే స్టెప్ 1 నుంచి స్టెప్ 2 తీసేయాలి. తీసేస్తే మనకి ఎంతైతే అరైవ్ అవుతామో ద సమ్ తో అరైవ్డ్ అట్ షెల్ బి ఇంక్రీజ్డ్ బై సర్చార్జ్. సర్చార్జ్ ఏమన్నా వస్తుందంటే అప్లికబిలిటీ వస్తే సర్చార్జ్ని యాడ్ చేసుకోవాలి. అండ్ రిబేట్ ఏమన్నా వస్తే రిబేట్ తీసుకోవాలి. ఒకవేళ 87A వస్తే 87A తీసేసుకోవాలి. నెక్స్ట్ దేర్ ఆఫ్టర్ ఇట్ వుడ్ బి ఇంక్రీజ్ బై హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ని యాడ్ చేయాలి. ఇవి 4 స్టెప్ని యూజ్ చేయాలి. ఫస్ట్ అగ్రికల్చర్ ఇన్కమ్, నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్ ప్లస్ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ పైన ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్ ప్లస్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్స్ పైన ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. స్టెప్ 1 నుంచి స్టెప్ 2 తీసేసి అప్లికబుల్ అయ్యే ఛార్జెస్, దట్ ఈస్ సర్చార్జ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్, రిబేట్స్, రిలీఫ్స్ ఏమన్నా వస్తే ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లిస్ట్రేషన్ 4 చెప్తారు. ఇల్లిస్ట్రేషన్ 4లో ఏం చెప్తారంటే మిస్టర్ ఎక్స్ ఉన్నాడు. ఏ రెసిడెంట్ హ్యాస్ ప్రొవైడెడ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఫర్ ప్రీవియస్ ఇయర్ 21-22కి. అతని యొక్క ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ 3 lakhs, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ 2,80,000, అగ్రికల్చర్ ఇన్కమ్ ఫ్రమ్ ఏ ల్యాండ్ ఇన్ అస్సాం. అస్సాం అంటే ఐ థింక్ ఇండియాలోకి వస్తుంది కాబట్టి 4,50,000. ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఫర్ ఎర్నింగ్ అగ్రికల్చర్ ఇన్కమ్ 1,60,000. సో 4,50,000 నుంచి 1,60,000 తీసేస్తే అది నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్. నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏమి? 3 lakhs ప్లస్ 2,80,000 ఇది 5,80,000 ఇది నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్. ఓకే, అతని యొక్క లైబిలిటీ అంటే అతని యొక్క ఇయర్స్ వచ్చేసి ఏజ్ 40 years ఉంటే ఎట్లా, 75 years ఉంటే ఎట్లా. 40 years ఉంటే 2,50,000 ఎగ్జామ్షన్, బేసిక్ ఎగ్జామ్షన్. 75 years ఉంటే 3 lakhs ఇది బేసిక్ ఎగ్జామ్షన్. కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ మిస్టర్ ఎక్స్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్. ఫస్ట్ పర్టిక్యులర్స్ వేసుకోవాలి. హెడ్స్ ఆఫ్ ఇన్కమ్లో ఫస్ట్ శాలరీ ఇన్కమ్ వస్తుంది, తర్వాత హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ వస్తుంది, తర్వాత పీజీబీపీ వస్తుంది, తర్వాత క్యాపిటల్ గెయిన్ వస్తుంది, పీజీబీపీ వస్తుంది, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ వస్తుంది. సో శాలరీ 3,80,000, శాలరీ 3 lakh, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ 2,80,000 అది చేయమన్నాము. ఇది నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్, నాన్ బిజినెస్ ఇన్కమ్. అండ్ నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్ వచ్చేసి 2,90,000. ఏది 4,50,000 నుంచి 1,60,000 తీసేస్తే అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంతైతే వస్తుందో అది మొత్తం ఎగ్జామ్షన్ కాబట్టి అండర్ సెక్షన్ 10(1) కింద ఎగ్జామ్షన్ ప్రొవైడ్ చేస్తే నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ 5,80,000 ఉంది. 5,80,000 పైన ఏమైనా డిడక్షన్స్ ఉంటే డిడక్షన్స్ క్లెయిమ్ చేయాలి. టోటల్ ఇన్కమ్ వచ్చేసి 5,80,000. 5,80,000 పైన ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఎట్లుంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 4 steps చెప్పిన. 4 stepsలో ఏం చెప్పినాము? తన అగ్రికల్చర్ ఇన్కమ్, నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్ వచ్చేసి 2,90,000. సో నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఫస్ట్ మనం 2 conditionsని సాటిస్ఫై అయిందా లేదా చూసుకోవాలి. ఎక్సీడింగ్ 5,000 అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది, నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది, ఎక్సీడింగ్ 5,000 ఉందా లేదా? ఎస్, 5,000 ఉంది. ఎందుకంటే 2,90,000 ఇది అగ్రికల్చర్ ఇన్కమ్. నెక్స్ట్ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎక్సీడ్ ద బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్, దట్ ఈస్ 2,50,000. అతను ఏజ్ వచ్చేసి 40 కాబట్టి 2,50,000. సో 5,80,000 ఇది అతని ఇన్కమ్. స్టెప్ 1
నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ప్లస్ నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్ని యాడ్ చేయండి. 8,70,000 వస్తుంది. 8,70,000 పైన మీరు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయండి. దట్ ఈస్ 8,70,000లో అప్ టు 2,50,000 నిల్ రేట్, అబౌవ్ 2,50,000 to 5,00,000 వరకు, దట్ ఈస్ 2,50,000 into 5%. అబౌవ్ 5,00,000 నుంచి 8,70,000, దట్ ఈస్ 3,70,000 is the 20%, 86,500 వస్తుంది. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏం చెప్పిన, నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్ ప్లస్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఎంతైతే వస్తుందో 5,40,000 వస్తుంది. 5,40,000కి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయండి. అప్ టు 2,50,000 నిల్, నెక్స్ట్ 2,50,000కి 5%, నెక్స్ట్ 40,000కి 20%. స్టెప్ 1 నుంచి స్టెప్ 2 తీసేయండి. ఎంతైతే వస్తుందో దాని మీద అప్లికబుల్ అయ్యే సర్చార్జెస్ ఏమన్నా అప్లికబుల్ అయితే సర్చార్జెస్ యాడ్ చేయడము, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ యాడ్ అయితే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ని యాడ్ చేయడము, అవి చేయాలి. ఇది లెస్ దెన్ 50 lakhs కాబట్టి ఓన్లీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ యాడ్ అవుతుంది. 66,000 ప్లస్ 4% ఆఫ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ 68,640 ఇద్ద అతని యొక్క టోటల్ ట్యాక్స్ పేయబుల్. ఒకవేళ అతని యొక్క ఏజ్ వచ్చేసి 75 years అయితే ఏమవుతుంది, బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ పెరుగుతుంది, 3 lakhs అవుతుంది. ఫస్ట్ కండిషన్స్ని చూడాలి. నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎక్సీడ్ 5,000, ఎస్ అగ్రికల్చర్ ఇన్కమ్ 2,90,000 కాబట్టి 5,000 ఎక్సీడ్ అయింది. అండ్ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎక్సీడ్స్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్, దట్ ఈస్ 3 lakhsని క్రాస్ అవుతుంది, 5,80,000. సో 5,80,000 ప్లస్ 2,90,000 సేమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏది, నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్ ప్లస్ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్కి. నెక్స్ట్ నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్ ప్లస్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ 3 lakhs పైన ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ 1 నుంచి స్టెప్ 2 తీసేయాలి. టోటల్ ట్యాక్స్ పేయబుల్ వచ్చేస్తుంది. ఇది అగ్రిగేషన్ మెథడ్ అని చెప్తారు.